దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మా యొక్క శుభవందనములు తెలియపరుస్తూ, నేటి క్రైస్తవ లోకములో లోపిస్తున్నటువంటి ఒక అంశమేమిటంటే ఆరాధన, ప్రభువును ఆరాధించడం. ఈరోజు అనేక కుటుంబములు ప్రభువును ఆరాధించలేక, ప్రభువును స్తుతించలేక, ప్రభువుకు దూరమైపోయి వారి యొక్క కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నము చేసుకుంటూ అనారోగ్యము పాలై రోగములతో, వ్యసనములతో, వ్యాధులతో మరణిస్తూ దేవుని యొక్క నామమును మహిమపరచలేక, ఘనపరచలేక ఈ లోకములో కలిసిపోతున్న ఓ క్రైస్తవమా, ఈరోజు క్రీస్తు యేసును ఆరాధించకపోతే మీ జీవితములో ఆశీర్వాదము అనేటువంటిది లేదు అని నేను నిర్భయముగా చెప్పుచూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనుష్యులను ఆరాధించడం మొదలుపెట్టారు. మనుష్యులను పొగుడుకోవడం మొదలుపెట్టారు. నేను ఒక మాట చెప్తాను సుమా, మనుష్యులను ఆరాధించుటంతా దౌర్భాగ్యం మరొకటి లేదు. దేవుణ్ణి ఆరాధించుట అంత సౌభాగ్యం ఈ భూమి మీద లేదు అని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనుష్యులను ఆరాధించుటంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి ఏశావు వలె ఈరోజు నీ సృష్టికర్తను, మీ రక్షకుణ్ణి, మీ విమోచకుణ్ణి ఆరాధించలేక ఈరోజు అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు. గమనించండి. అందుకే ప్రభువును ఆరాధించాలి, నీ దేవుడైన యెహోవాను సేవించాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనములో చూచినట్లయితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఐ విల్ రిమూవ్ డిసీజెస్ అమాంగ్ దెమ్. నీ మధ్యనున్న రోగం, వ్యాధి, అనారోగ్యం ఇవి తొలగిపోవాలి అంటే నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. నీ దేవుడైన యెహోవాను మీరెప్పుడైతే సేవిస్తారో, ఆరాధిస్తారో, అప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుకుంటారు. అదేమిటంటే, మొదటిగా నీ ఆహారము దీవించబడుతుంది. ఎంత భాగ్యం! ఎందుకంటే నీ ఆహారము దీవించబడాలంటే పండే పంటలో శక్తి ఉండాలి, పండే పంటలో సత్తా ఉండాలి. ఈరోజు మనుషులు చెత్తదిని బతుకుతున్నారు. గమనించండి. నీ దేవుడైన యెహోవాను మీరు సేవించితే, ఆరాధిస్తే ఆయన ఎదుగో వర్షానికి ఆజ్ఞాపిస్తాడు. భూమి కొరకు వర్షమును కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమ పంటతో
మనలను, మీ పిల్లలను తృప్తిపరచువాడు ఆయనే. గమనించండి, ఆరాధన వెనుకున్నటువంటి ఆశీర్వాదం, ఆరాధన వెనుకున్నటువంటి ఒక అద్భుతం, నీ దేవుడైన యెహోవాను మీరు ఆరాధిస్తే, సేవిస్తే ఆయన నీ ఆహారమును దీవిస్తాడు. మీ ఆహారము దీవించబడాలి. నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయి. ప్రతి దినం దేవుడు మీకు చక్కని ఆహారమును, చక్కని భోజనమును సిద్ధపరుచులాగున మీ దేవుడైన యెహోవాను మీరేం చేయాలో తెలుసా? ఆరాధించాలి, సేవించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఈరోజు చాలామంది చర్చికి వెళుతున్నారు, గుడికి వెళుతున్నారు, టెంపుల్కి వెళుతున్నారు. ఏం చేస్తున్నారు? కూర్చుంటున్నారు, వింటున్నారు, వస్తున్నారు. నీ పూర్ణ మనస్సుతో. అందుకే మరి యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే, అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గము అన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, ఆయనను సేవించుచు, ఆరాధించుచు మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ, మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. ఆయన్ని హత్తుకుని ఆయన్ని మాత్రమే మనమేం చేయాలో తెలుసా? ఆరాధించాలి, సేవించాలి. యెహోషువ భక్తుడు అంటున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని కుటుంబమా, ప్రభువును ఆరాధించండి అయ్యా. అమ్మా, మనసారా నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించు. ఏదో చర్చికి వెళ్ళేం వచ్చేం, దేవుడు అది కోరుకోవటంలా. విరిగి నలిగినటువంటి నీ మనస్సును ఆయనకిచ్చి, ఇదిగో అద్భుతములు చేయగలిగినటువంటి, ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి నీ దేవుడైన యెహోవా సన్నిధిలో మనసారా ఆయన ఆరాధించాలి. నీవు కలిగున్న బలహీనతలు, మీరు పొందుతున్న గాయాలు, మీరు అనుభవిస్తున్న వేదనలన్నిటినీ దేవుని సన్నిధిలో ఆయనకు స్తుతులు అర్పిస్తూ, ఆయనకు స్తోత్ర గీతములు పాడుచు నీ బాధను ఆయన సన్నిధిలో తెలియపరిస్తే దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేస్తాడు. నీ ఆహారమును దీవిస్తాడు, నీ పానమును దీవిస్తాడు. ఇంతే కాదు సుమా, మీ మధ్య నుండి రోగమునంట ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన, శక్తివంతమైన జీవితాన్ని ఆరాధనలో దేవుడు ఉంచాడు. నీ ఆరాధన నీ ఆరోగ్యం, నీ ఆరాధన మీ ఆశీర్వాదం అని తెలుసుకోండి. అందుకే ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడైన
ఆ దేవాది దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం, మనసారా పూజించుదాం. దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ, ఆయన యొక్క మహిమను పొందుకుంటూ, ప్రభు వైపు చూస్తూ ఒక ఆరాధికునిగా ఆయనను మహిమపరచు, ఆయనను ఘనపరచు. అందుకే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనములో చూచినట్లయితే అక్కడ ఒక చక్కని మాట, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఆయన ఏం అడుగుచున్నాడు అంటే, ఇదిగో విరిగి నలిగిన నీ మనస్సుతో నన్ను ఆరాధించు అంటున్నాడు. ఆరాధించుదామా, మహిమపరుచుదామా? దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఆ యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామమని, ఇదిగో సాతాను శక్తులపై జయమిచ్చే నామమని, రోగములను స్వస్థపరిచే నామమని, ఆయన నామమును గొప్ప చేద్దామా? రండి, ప్రభు సన్నిధిలో ఆయనను హత్తుకొని ఆరాధించుదాం, ఆయనను ప్రేమించుదాం, ఆయనను ఘనపరుచుదాం. మరి ఇదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే ఒక చక్కని మాటను మీ నిమిత్తమై చదువుతూ ఉన్నాం. నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీ గంప, నీ యొక్క ఆహారమును దేవుడు దీవిస్తాడు. నీ పిండి పిసుకు తొట్టె దీవించబడుతుంది. ఎప్పటికవైపోవు. సారేపాతు విధవరాలు యొక్క గృహములో జరిగిన అద్భుతం నీ గృహములో జరగాలంటే, మీరు అనుభవించాలి అంటే, మీరు ఆ రుచి చూడాలి అంటే ప్రభువును ఆరాధించడం నేర్చుకో, ప్రభువును స్తుతించడం నేర్చుకో. ఆయన ఆరాధనలో ఉన్న శక్తి, ఆయన ఆరాధనలో దాగి ఉన్న మహిమను ఈరోజు మనం పొందుకుందాం. ఏ దేహమైతే దేవుణ్ణి ఆరాధించిద్దో, ఏ దేహమైతే దేవుని సన్నిధిలో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయనను ఘనపరిచిద్దో, ఆ దేహమును దేవుడు ఆరోగ్యముగా ఉంచుతాడు. ఆ దేహమును దేవుడు విడిచిపెట్టడు. మహిమ గల దేహముగా ఆ దేహమును దీవిస్తాడు. అందుకే ఆయన మీ మధ్య నుండి రోగమును తీసివేయునట్లు ప్రభువును ఆరాధించాలి, ప్రభువును ఘనపరచాలి. అప్పుడే మీరు శక్తివంతమైనటువంటి జీవితాన్ని పొందుకుంటారు. శక్తివంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను మీరు కలిగి ఉంటారని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చూడాలి. ఆశ్చర్యమైన కార్యమును మీరు అనుభవించాలి అంటే రండి, ఆత్మతో ఆయన ఆరాధించుదాం. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ ఆరాధనలో ఉన్న మహిమ, ఆ ఆరాధనలో ఉన్న ఆరోగ్యం, ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి స్వస్థతను మీరు పొందునట్లు ఈరోజే ప్రభువును ఆరాధించండి, ప్రభువును స్తుతించండి.
దేవదూతలకు కలిగిన ఆ భాగ్యం దేవుడు అల్పులమైనటువంటి మనకిచ్చాడని గుర్తుంచుకోండి. దేవదూతలు స్తుతించేది, దేవదూతలు ఆరాధించేది, అలాంటి జీవితాన్ని అల్పులమైన మనకిచ్చాడంటే ఎంత భాగ్యం. అందుకే మనుష్యులను ఆరాధించుటంత దౌర్భాగ్యమైన బ్రతుకు మరొకటి లేదు. దేవుణ్ణి ఆరాధించుట ఎంత సౌభాగ్యమో. రా, సౌభాగ్యముతో జీవించు, దౌర్భాగ్యమును విడిచిపెట్టు, ప్రభువును ఆరాధించు, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించు. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.